సో హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎట్లున్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. సో ఈ రోజు అయితే వీడియో చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటది. సో ఏంటిదంటే తమ్నైల్ లో మీరు చూసి ఉంటారు, సో మీకు అర్థం అయిపోయి ఉంటది. అండ్ నేను మా మమ్మీకి అయితే ఐఫోన్ అయితే గిఫ్ట్ ఇస్తున్నా, అయితే సర్ప్రైజ్ అయితే చేస్తున్నాను. సో ప్లీజ్ ఫస్ట్ వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి, చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. అండ్ లైక్ చేయడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్. అండ్ మమ్మీ, నేను నీకు ఎన్నో రోజుల నుంచి సర్ప్రైజ్ చేద్దాం అనుకుంటున్నాను. కొంచెం నవ్వే, అంత సీరియస్ పెడతావు. సర్ప్రైజ్ అంటే ఏదో బెదురుకుంటున్నట్టు. ఆ జుట్టేంది, ఇదేంది, ఇదంతా ఇదేంది? నీట్ గా పెట్టుకోవు, ఏం చెయ్యవు. నీ బాడీలో కలిసిపోయే చీర కట్టుకుంటావు. పైసలు ఇస్తే తీసుకొస్తా. నా దగ్గర లేవులే, ఉన్న పైసలు ఇప్పుడు వాడినా నీకోసం. నీకోసం గిఫ్ట్ కొన్నా, చెప్తున్నా కదా నీకు ఇంటర్వ్యూ చేసలేవు. నా కోసం గిఫ్ట్? అవును. ఇక కళ్ళు మూసుకో మంచిగా. నేను సరే, కళ్ళు మూసుకో. మళ్ళీ చెవులు మూసారు. ఇప్పుడు నీకు ఎంత ప్రేమతో తీసుకొచ్చినా, నువ్వు చాలా కష్టపడుతున్నావు నా కోసం, ఎంతో సేవలు చేస్తున్నావు, కావాలని తీసుకొస్తున్నాను అనమాట నీకోసం. నీకేమి ఇష్టం ఎక్కువ? నాకేది ఇష్టం? నేను కూడా ఇష్టం లేదా? పిచ్చి మొహం దానా, అందుకే అనుకుంటూనే ఉన్నా. నువ్వు నేను అసలు ఎప్పుడు చూసినా తిట్టుకుంటూనే ఉంటావు, కొడుతూనే ఉంటావు, పని చెప్తూనే ఉంటావు. అందుకే నేను ఇష్టం లేదేమో అని అనుకుంటాను. పని చేయండి, నువ్వు తిని కూర్చున్నావు. నువ్వు మరి కాదా? నేను తిని కూర్చుంటున్నా. మరి పొద్దున్న లేచిందాడే అని అడిగేది ఎవరు? నేను అడుగుతానే నువ్వు వండడం స్టార్ట్ చేస్తావు. లేదా అంటే 2 రోజులు కాదు, 3 రోజులు కాదు, 10 రోజులు అంతే. సరే చాలు మమ్మీ, ఈ రోజు నేను నీతో ప్రేమ మాట్లాడదాం అనుకుంటున్నా. నువ్వు అంతా తిక్క తిక్క చేసావు. ఇది ప్రేమ? ఇది జోక్ అంతే. ఇది ప్రేమ మనసులో నుంచి ఇట్లా జారుతుంది. నా చేతిలో పట్టుకున్నా అంటే ప్రేమని ఆస్వాదించి స్వీకరించే వాళ్ళకే దొరుకుతుంది. అందుకే దొరికినప్పుడే పట్టుకోవాలి. ప్రేమ ఇట్లా మనసులో నుంచి పట్టుకో చేతుంది. పట్టుకున్నా. ఏడేసుకుంటావు పెట్టుకో, తీసుకో. బాగుందా? సరే కానీ ఇంకా నీకు సర్ప్రైజ్. ఇంకా నువ్వు కళ్ళు మూసేసుకో, ఇది వేసుకో. ఇంకా ఫాస్ట్ గా ఇగో నీకు మంచిగా గిఫ్ట్ ఇస్తున్నానని చెప్పడానికి మన సబ్స్క్రైబర్స్ కి కూడా తెలియాలని చెప్పి వీడియో మెమొరబుల్ గా గుర్తుండాలని వీడియో కూడా తీస్తున్నాను. నీకు చూడ వేస్తావే, నాకు నీ మీద నమ్మకం లేదు. సో ఇప్పుడు ఏం చేయాలంటే కన్ను మూసుకున్నా. ఏంది అది గిఫ్ట్? నీకు చాలా అవసరం వస్తుంది. ఏది ఇదా? అవును, అదే చూసుకో. ఇది గిఫ్ట్ రబ్బర్. దీనికైనా ఇంత? అరే ఇంకో నీ జుట్టు చూసినావు ఎట్లుందో, బర్రెలాగే రోజు ఇంత అవుతుంది. కాబట్టి ఈడొక రబ్బర్ పెట్టుకున్నావు అనుకో, మంచిగా ఉంటది. అది నువ్వెందుకు మోస్తున్నావు? నాకు భయం అవుతుంది. వాళ్ళు గిఫ్ట్ ఎట్లా ఇస్తావు? నువ్వు ఇస్తానే. ఏంటిది చూసావు? నువ్వు కండ్లే ఇంత గట్టిగా మూస్తున్నావు. మరి చూస్తావే దొంగదాన్ని నువ్వు. ముందే అంటే వాళ్ళు చూడడానికి గిఫ్ట్ తెచ్చింది. సరే తీసున్నా. ఇది తీయాలి మానే వేసి అక్కడ దొబ్బుల కింద పడేస్తున్నావు. తినిపించినారా మెంటున్నా? నీ ఒక గిఫ్ట్ కాకున్నది, గిఫ్ట్ కోసం నన్ను వేసి దొబ్బుతుంది. సరే చూడు, ఏంది చెప్పేది. చూడనే ఏంటి అన్నట్టు ఏం తెస్తాను. చూడు ఎట్లుంది, ఓపెన్ చేయకు. తీసుకో మమ్మీ, ఇంకా తీసుకో. నాకోసమేనా? ఏడుస్తున్నావా మమ్మీ? నిజం? అబ్బా ఏడుస్తుంది అనమాట మా మమ్మీకి. సో చూడండి ఒకసారి కెమెరాలో జూమ్ చేసుకోండి ఒకసారి. కళ్ళు తెరు, అంతా కన్నీరు బొట్టు కాలుతున్నాయి అనమాట. సో నీకు నచ్చిందా మమ్మీ? నచ్చింది. సో ఓపెన్ చేయకు. అండ్ ఎప్పుడు ఓపెన్ చేసామంటే 3 years తర్వాత ఓపెన్ చేయి. 3 years తర్వాత ఓపెన్ చేస్తే ఇంకా నాకు గిఫ్ట్ ఎందుకు? తీసుకో. ఓపెన్ చెయ్యకు, 3 years తర్వాత ఓపెన్ చేయి. ఏం చేసుకోవాలి? అంతా దాచిపెట్టుకోవాలా? దాచిపెట్టుకో. ఉట్టిగా ఇట్లే వాడు. ఇక దాచిపెట్టుకొని ఎట్లా వాడతావు అంటే, ఇప్పుడు ప్రస్తుతానికి
ఇట్లా ఉంది కదేరా నీకు ఫోన్ వచ్చిన సౌండ్ వినిపిస్తుంది ఇట్లే నువ్వు ఇట్లే పెట్టుకో. హలో ఎట్లున్నారు బాగున్నారా ఇంటికి ఎప్పుడు వస్తున్నారు తిన్నారా లేదా అని నాన్నతో మాట్లాడు సరేనా. ఇదేనా గిఫ్ట్ పువ్వు తీసుకొని చుట్టూ పెట్టుకో. చీనా గద్దే రూపాయలు తీసుకొని ఇదేనే ఫోను. అది ఫోన్ అవును ఇగో ఇదే ఫోను. అన్ని అబద్ధాలు చెప్పి. అరే ఇగో ఇది నిజం ఫోన్ చూడిగో. ఇదేమో ఫోను ఇదేమో ప్లగ్ ఛార్జింగ్ పెట్టడానికి. ఇట్లా ఉంది కదా మిరపకాయ ఇట్లా గుచ్చాలి అయిపో ఛార్జింగ్ ఎక్కుతుంది. పెట్టుకో నువ్వు పెట్టుకో. ఇగో 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 ఇట్లా ఇట్లా కమ్మలాగా కూడా పెట్టుకోవచ్చు ఇట్లా. నీకు పెడతా ఒకసారి నీకు పెడతా. నాకు ఇగో చూడండి ఫ్రెండ్స్ మంచిగా ఇట్లా పెట్టుకోవచ్చు. ఫోన్ వచ్చిందంటే మనకు ఫోన్ సౌండ్ చాలా క్లారిటీగా ఇట్లా చౌకి వినిపిస్తుంది. అట్లా చూస్తున్నా నిజంగా పెట్టుకోవచ్చు కానీ మిరపకాయ కమ్మలు. సరే ఇంకా తీసుకో మమ్మీ. ఫోన్ బాగుందా నీకు నచ్చిందా ఎట్లా అన్ని అబద్ధాలు చెప్పి నాకు ప్లీజ్ ఊకా మమ్మీ నీకోసం నేను మంచి గిఫ్ట్ కొన్నాను. సరిగా చూపు జాంబిలాగా వేసిన అంటే కొడుతుంది నాకు. జాంబిని కాదు మమ్మీ నీకు ఎట్లా అనిపిస్తుంది గిఫ్ట్ ఎట్లా అనిపిస్తుంది సర్ప్రైజ్? ఏం మంచిగా అనిపిస్తలేదు. మంచిగా ఉందా ఇగో తీసుకో నువ్వే. ఫోన్ మాట్లాడు ఒకసారి. ఇంతకన్నా మంచి గిఫ్ట్ అది కొట్టి అది ఇష్టాన్ని. అరే కాదు ఇంతకన్నా మంచి గిఫ్ట్ తీసుకొస్తా అంటున్నా. అది ఇప్పుడు ఎందుకు చెప్పినావు? అరే ఇది కూడా గిఫ్ట్ చెప్తే నిజంగా ఐఫోన్ తెలుసా కొత్త మోడల్ నేనే కనిపెట్టినా. నువ్వే పెట్టుకోవే నాకు